ఈ రోజు జరిగిన భువనగిరి పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్ష ఎన్నికల్లో నాకు ఓటేసి గెలిపించినటువంటి స్వర్ణకార సోదరులకు, పెద్దలకు, గౌరవనీయులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుడిగా ప్రతి ఒక్క స్వర్ణకారు సభ్యుల యొక్క అందరికీ సేవలు అందిస్తూ అందరికీ అన్ని విధాల అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తుంటాను. ఎన్నికలు నిర్వహించినటువంటి ఆహ్వాన కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆహ్వాన కమిటీకి మరియు ఎన్నికలు నిర్వహించినటువంటి జిల్లా అధ్యక్ష కార్యవర్గం మొత్తానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భువనగిరి పట్టణ స్వర్ణకార సంఘం ఎన్నికల్లో నన్ను పెద్దలందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ప్రతి ఓటర్ సభ్యునికి అలాగే పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ రోజు నాపై ఉంచినటువంటి ప్రధాన కార్యదర్శి బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తాను. అందరినీ కలుపుకొని పోతాను. చిన్నలు పెద్దలు ఏదైనా సమస్య వస్తే దానికోసం కృషి చేస్తానని మా అధ్యక్షులతో సహకరిస్తూ, అట్లాగే పూర్వం ఎవరైతే అధ్యక్షులు చేసిరో అందరి సహకారంతో సమన్వయంగా పరచుకొని సహకరిస్తూ అభివృద్ధి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అలాగే ఈరోజు గత 15 రోజుల నుంచి వెళ్ళి ఎన్నికల ఆహ్వాన కమిటీ వారు ఎంతో శ్రమతోటి ఉదయం పొద్దున్నే 7 గంటల వరకు చాలా దూరం నుంచి వెళ్ళి 20 ప్రసారాలు కోరుకొని 7 గంటల వరకు వచ్చి ఎన్నికలు సక్రమంగా నిర్వహించేటువంటి ఆహ్వాన కమిటీ వారికి, అలాగే యాదాద్రి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు, కోకనర్స్ అందరి ప్రధాన కార్యదర్శి వారికి అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భువనగిరి పట్టణ స్వర్ణకార సంఘం ఎన్నికలు చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగినాయి. దీనికి సహకరించిన సభ్యులందరికీ, స్వర్ణకార సోదరులందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే జిల్లా నుంచి వచ్చి జిల్లా అధ్యక్షుల వారు, వారి ప్రధాన కార్యదర్శి గారు, వాళ్ళ బృందం అందరూ వచ్చి మా యొక్క భువనగిరికి విచ్చేసి ఎన్నికలు సజావుగా చేర్పించినందుకు వాళ్ళకి పట్టణ స్వర్ణకార సంఘం ఆహ్వాన కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నూతనంగా ఎన్నికైన తంగలపల్లి శ్రీనివాసారి గారికి, అలాగే ఏకగ్రీవంగా ఎన్నికైన వలపోజు సతీష్ గారికి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీరు పట్టణ సహకార సంఘాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లి మన భువనగిరికే చాలా పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ఇండియా తరఫు నుంచి మీకు ఈశ్వర శ్రీకాంత్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. జిల్లా ఎన్నికలు పట్టణ స్వర్ణకార సంఘ భవనంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మన ఎన్నికల్లో భాగంగా ఈరోజు గెలుపొందిన తంగలపల్లి శ్రీనివాసారి గారు అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శి వలపోజు సతీష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున వారికి అభినందన తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మన స్వర్ణకారుల గురించి పాటుపడాలని శ్రమించి అందరినీ కలుపుకొని భాగస్వాములై అందరికీ మమేకమై వాళ్ళందరితోని కలిసి మనం ఏర్పాటు చేసుకొని మనం అందరి సాధక బాధకలు తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేయాలని మా జిల్లా స్వర్ణకార సంఘం తెలియజేస్తున్నాను. వాళ్ళు ఈరోజు గెలిచినందుకు వాళ్ళకు మా జిల్లా స్వర్ణకార సంఘం తరఫున అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా మన ఆహ్వాన కమిటీ వాళ్ళు చేసినటువంటి సేవ చాలా ఉత్తమం. వాళ్ళకు మేము సహకారం అందించుకుంటూ ఈరోజు సవ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈరోజు ప్రశాంతంగా వాతావరణంలో ఎలక్షన్ జరపడం మా యొక్క అదృష్టం అనుకుంటున్నాం. ఇదే విధంగా మన భువనగిరి పట్టణ స్వర్ణకార సంఘం కూడా ఇదే విధంగా ముందుకెళ్లాలని, ఏ విమర్శలకు తావు లేకుండా ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఎన్నికల్లో విజయం సాధించినటువంటి తంగలపల్లి శ్రీనివాసారి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ప్రధాన కార్యదర్శి సతీష్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కారణం ఆహ్వాన కమిటీ అయినటువంటి కేసీఆర్ శ్రీకాంత్ గారు, జాతీయ స్థాయి నెంబరు, వారి సహకారంతో, భువనగిరి పట్టణ స్వర్ణకారుల సహకారంతో ప్రశాంతమైన వాతావరణంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి సంతోష్ కుమార్ మరియు బాలాచారి గారుల అధ్యక్షులు బాలాచారి గారి ఆధ్వర్యంలో ప్రశాంతంగా ఈ యొక్క ఎన్నికల కార్యక్రమం జరగడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇలాగే అన్ని ఎన్నికలు కూడా ఇలాగే జరగాలి. ఈ ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగాయో వారి పరిపాలన కూడా అంతే ప్రశాంతంగా జరగాలని కోరుచు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒకసారి
నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. భువనగిరి పట్టణ సహకార సంఘంలో అసలు ఎలక్షన్ కీలక పాత్ర పోషించంటే ఆహ్వాన కమిటీ అధ్యక్షులు ఈశ్వర శ్రీకాంత్ గారు ఎన్నో ఒడుగుదొడుకులని జయించుకుంటూ ఎందరితో కొన్ని మాటలు తిన్నుకుంటూ కూడా దాన్ని క్షమించి దాన్ని నడిపించుకుంటూ ముందుకు తీసుకుపోయి ఆహ్వాన కమిటీ సక్సెస్ అయిందంటే మా భువనగిరి పట్టణ సహకార సంఘం ఈశ్వర శ్రీకాంత్ గారికి ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి. అలాగే కొన్ని అవాంఛనీయ సంఘం జరగకుండా కూడా కీలక పాత్ర పోషించిన ఎన్నికల కమిషన్ మన జిల్లా ప్రధాన కార్యదర్శి కొండూరు సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు. అలాగే జిల్లా అధ్యక్షులు కొండపతి బాలాచారి కూడా స్వతంత్ర వాతావరణం జరిపించి ఈ కీలకమైన మన పట్టణ సన్నకార సంఘం సతీష్ గారిని ఏకైకంగా ఎన్నిక చేయడం జరిగింది. అలాగే అధ్యక్ష బరిలో ఇద్దరు పోటీ చేయగా ఏకగ్రీవంగా చేద్దాం అనుకున్నాం, కృషి చేసాం కూడా దాన్ని ఫలించలేకపోయింది. ఇద్దరు పోటీ పడటంతోని మన శ్రీనివాస్ గారు మరి గిరిజాచారి గారు పోటీ పడితే మన శ్రీనివారు విజయం సాధించారు. దానికి శ్రీను గారికి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అలాగే ప్రధాన కార్యదర్శి గారికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ అందరికీ ఈ ఎన్నికలు సజావుగా జరిగి సభ్యులందరికీ సహకరించడానికి పేరు పేరు ధన్యవాదాలు. కమిటీ కూడా పటిష్టంగా ఉంది కాబట్టి ఈ ఎన్నికలు సజావుగా జరిగినాయి. వారికి పేరు ఆహ్వాన సంఘానికి అలాగే జిల్లా సంఘానికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చెబుతూ నేను వారికి మరీ శుభాకాంక్షలు చెబుతూ వాళ్ళ వెన్నంటి ఉండి ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోతుంది కూడా నేను హామీ ఇస్తున్నాను కూడా. జై విశ్వకర్మ, జై స్వర్ణకార. ఈ రోజు మన భువనగిరి పట్టణంలో పట్టణ సంఘం ఎన్నికలు జరగడం జరిగింది. ఈ ఎన్నికలు నిర్వహించినటువంటి ఆహ్వాన కమిటీ మరియు జిల్లా కమిటీ, జిల్లా అధ్యక్షులు, సెక్రటరీ గారు, ఆహ్వాన కమిటీలో ఉన్న సభ్యులందరికీ పేరు పైన కృతజ్ఞత తెలియజేస్తూ, ఎందుకంటే మంచి వాతావరణం జరిపించడం, ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి వాతావరణం జరిపించుకోవడం మనకు ఒక సంతోషకర విషయం. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మన అధ్యక్షుల విషయంలో పోటీ ఏకగ్రీవం ప్రయత్నం చేస్తాం కానీ జరగలేదు. ఈరోజు అది ఆ ఎన్నికలో పోటీ జరగడం జరిగింది. ఆ పోటీలో మన తంగలపల్లి శ్రీనివాసరావు గారు విజయం పొందడం శుభాభినందన తెలియజేస్తూ, అదేవిధంగా ఏకగ్రీవం ఎన్నుకోబడిన మన ప్రధాన కార్యదర్శి విషయంలో కూడా ఆ సభ్యుని కూడా అభినందన తెలియజేస్తూ, ఈ రోజు ఈ వచ్చిన సభ్యులందరి ఓటింగ్ లో పాల్గొన్న సభ్యులందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా ఇదే విధంగా ముందు కూడా మన ఈ కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటూ పోవాలని కోరుకుంటూ, ఇదే మన అధ్యక్షుడు, సెక్రటరీ అందరికీ సహకారం తీసుకొని మళ్ళీ అందరి సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. నమస్కారం. ఎన్నికలు నిర్వహించిన కమిటీ వారికి పేరు పేరున కృతజ్ఞతలు. చాలా మంచి వాతావరణం వాళ్ళు చేశారు. అలాగే ఇప్పుడు గెలుపు ఓటమి సహజం, కానీ మనం కలిపి వెలిచి మనం ఉండాలి. ఓడిన వారు కూడా గెలిచిన వారు కూడా మనం కలిసి వెలిచి ఉండాలి. అదొకటి పెద్ద మనిషి నేను చెప్పగలుగుతాం. అలాగే ఒకటి 1960-65 నుంచి మన బ్రహ్మణాచార్య తాత గారు వారు భువనగిరిలో చాలా పెద్ద పేరు తెచ్చుకున్నారు. తర్వాత నాగభూషణం గారు, తర్వాత రంగయ్య గారు, తర్వాత సత్తయ్య గారు, వెల్దురు సత్తయ్య గారు బావ గారు, తర్వాత రంగయ్య గారు, వీళ్ళందరూ వాళ్ళ పేరు తెచ్చుకుని వాళ్ళ అడుగుదాల మనం నడుస్తున్నాం. ఆ పేరు మనం నిలబెట్టుకుంటున్నాం. అది నిలబెట్టుకుని నడవాలి. అదొకటి. వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు మాత్రం మనం పెట్టాలని ఇదివరకే సూచించిన. మీరు కూడా మళ్ళీ ఇప్పుడు సరే ఇప్పుడు అయిపోయింది కొత్త బాడీ కూడా మీరు ఖచ్చితంగా బ్రహ్మణాచార్య. ఈ రోజు భువనగిరి పట్టణంలో స్వర్ణకార సంఘం ఎలక్షన్ లో భాగంగా దిగ్విజయంగా గెలుపొందిన మా మిత్రుడు, మా బ్రదర్ శ్రీనివాసాచారి గారికి, ఏకగ్రీవంగా ఎన్నికైన మా మామగారు సతీష్ గారికి శుభాకాంక్షలు. ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ఎన్నికల కమిషన్, ఎన్నికల అధికారులు, జిల్లా అధ్యక్షులు, మా మిత్రుడు సిసి మెంబర్ శ్రీకాంతాచారి, జనరల్ సెక్రటరీ సంతోష్ అన్న గారు, వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మామూలుగా మేము అనుకునేది ఏంటంటే సంఘం విజయం సాధించింది. సంఘం సభ్యులమందరం ఏకతాటితో సంఘంలో ఉన్న సమస్యలని మన సభ్యులకు చిన్న పని చేసుకునే సభ్యులతో సహా అందరూ మన స్వర్ణకార సంఘాన్ని అభివృద్ధి పరుచుకుంటూ మనం జరిగే పనులైనా మంచి అయినా చెడ్డైనా మనం అందరినీ కలుపుకొని సంఘం అభివృద్ధి చేసుకోవాలని
ఇంకొకటి ఎలక్షన్ లో భాగంగా జరిగిన ఎలాంటి ఘర్షణలు పోకుండా మంచిగా మనము ఐకమత్యంతో ముందుకు పోతూ మనం సంఘాన్ని ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క మనవి. భువనగిరి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్ష ఎన్నికలో గెలుపొందిన తంగలపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి ఉలబోజు సతీష్ గారు, వారిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మా ఆహ్వాన కమిటీ నిర్వహించిన ఎన్నికల్లో ఏ అవకతవకలు లేకుండా మేము చేసినాం అనుకుంటున్నాం. అలాగే జిల్లా అధ్యక్షుల వారు, ప్రధాన కార్యదర్శి వాళ్ళు, అలాగే జిల్లా నుంచి వచ్చిన సహాయ అధికారులు, వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ ఎన్నికలు మొదలైన కాడి నుంచి ఆహ్వాన సంఘ అధ్యక్షులు అయిన కాడి నుంచి నా తోటి కన్వీనర్లైన మాచల లింగాచారి గాని, ముపారఫ్ శంకర్ గాని ఎన్నో బుధవారం సంది లేస్తే 6 గంటలకు లేపడం జరిగింది, రాత్రి 12 గంటలకు 1 గంటలకు పడుకోవడం జరిగింది. చాలా హింస పెట్టినా దానికి ఎన్నిటికి వాళ్ళు కోపడకుండా ఏదో నాకు మొత్తం సహకరించారు. 100% నేను ఇప్పుడు అందరి ముఖంగా వాళ్ళిద్దరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంత మొదలైనా సరే ముసలోజు సిద్ధిరాజాచారి గారు కూడా మాతో రావడం జరిగింది, మధ్య అన్నకరంగా పోవడం జరిగింది. కానీ వారి కూడా మొత్తం నాకు ఎన్ని పెళ్ళకైనా వాళ్ళు నాకు సహకరించడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందుగా తంగలపల్లి శ్రీనివాస్ అన్న గారికి అధ్యక్ష పదవి నూతనంగా ఆవిష్కరించిన ధన్యవాదములు అండ్ కంగ్రాచులేషన్స్. ఒలుబు సతీష్ అన్న గారు ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు. ఈ ఎన్నికలు నిర్వహించిన ప్రతి ఒక్క ఆహ్వాన కమిటీ పెద్ద మనుషులందరికీ మా యొక్క ధన్యవాదములు. ఇంకా ఈ సంఘం ఎలక్షన్స్ అందరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కి ఇన్స్పిరేషన్ గా నిర్వహించిన ఈ సంఘ సభ్యులకు, ఓటింగ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదములు. ఓటమి చేసిన గిరణ్ గారికి అంటే నేను ఎలాగా చెప్పగలుగుతున్నానంటే తను కూడా వెల్ ఫైట్, బాగా పర్ఫార్మెన్స్ చేసి కొన్ని ఓట్లతోనే ఓడిపోయినందుకు తనకి బాగా ఫైట్ చేసినందుకు కంగ్రాచులేషన్ చెప్తూ నెక్స్ట్ జనరేషన్ లో కూడా ఇలాంటి ఎలక్షన్స్ జరగకుండా ఏకగ్రీవంగా జరగాలని చెప్పి మా సంఘానికి నేను నా యొక్క వినతి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ సంఘం 2గా ఎలక్షన్ జరగడం వల్ల విభజించి పోతుంది, దానివల్ల సంఘ సభ్యులు కూడా 2గా అయిపోతున్నారు. అలా జరగకుండా ఈ సంఘం నెక్స్ట్ ఏకగ్రీవంగా జరగాలి నెక్స్ట్ జనరేషన్ అని చెప్పి నా సొంత అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, అలాగే ఓడిపోయిన గిరణ్ గారి ఐడియాస్ కానీ ఏమన్నా ఉంటే కూడా మాకు ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి. ఈ సంఘ అధ్యక్షునికి కూడా తోడ్పాటు చేయాలి. ఓటమి అనేది ఒక్క ఓటే మా శ్రీనన్నకి పడలేదు, మిగిలిన అన్ని ఓట్లు కూడా మాకే పడ్డాయి అని చెప్పి శ్రీనన్న గారు కూడా అనుకోవాలి. అలా అనుకుని సంఘం 2గా విడిపోకుండా నెక్స్ట్ జరగాల్సిన కార్యక్రమాలన్నీ సవ్యంగా జరిపించేలాగా ఇద్దరిని అనుకుంటూ కమ్యూనికేషన్ అంటే ఇద్దరు కలిసి సమయోతం పాటించి విభేదాలు లేకుండా ఈ సంఘాన్ని ముందుకు నడిపించాలని చెప్పి నా యొక్క కోరిక. నెక్స్ట్ ఎలక్షన్స్ అన్న ఏకగ్రీవంగా జరగాలని చెప్పేసి నా యొక్క ఆశ. అందరికీ నమస్కారం. నూతనంగా ఎలక్షన్ జరిగినందుకు తంగలపల్లి శ్రీనివాస్ చారి గారు అధ్యక్షులుగా గెలిచినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఒలబోసు సతీష్ గారికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆహ్వాన సమితి ఎన్నికల కమిటీకి వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మన కీసర శ్రీకాంత్ గారు ఎంతో శ్రమించి ఈ ఎన్నికలు నిర్వహించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్ష పదవికి మా శ్రీనివాస్ మామ గారికి, నా మిత్రుడు వలబు సతీష్ గారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఎలక్షన్ బాధ్యతలు సక్సెస్ గా చేసేందుకు శ్రీకాంత్ ఎలక్షన్ ఆహ్వాన కమిటీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. 100% సక్సెస్ గా చేసిరాను. భువనగిరి పట్టణ స్వర్ణకార సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో
అంతా చక్కగా జరిగినాయి. ఇక్కడ మన శ్రీనివాస్, తంగలపల్లి శ్రీనివాస్ గారు అధ్యక్షుని గారు, వల్లపల్లి సతీష్ గారు ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతిసారి మనం ఎలక్షన్ పోటీ పడాలి, కానీ విభేదాలు మర్చిపోవాలి. తర్వాత ప్రతి ఒక్కరు సహకరించుకోవాలి. ఓడిపోయినైనా నన్ను దూరం పెట్టినారు అనుకోవద్దు, గెలిచినైనా వాళ్ళేందని అనుకోవద్దు. ఇక అందరు కలిసి చేస్తేనే మన సంఘం అభివృద్ధి చెందుతుంది. మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. దాదాపు మన సంఘం 50 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 50 సంవత్సరాల పెద్దలు మన సంఘాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళిందో వాళ్ళని అవగతం చేసుకొని మన సంఘాన్ని కూడా వీళ్ళు కూడా నడిపించాలి, భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈ రోజు భువనగిరి పట్టణ స్వర్ణకార సంఘం ఎలక్షన్ ద్వారా ఎన్నికైన తంగలపల్లి శ్రీనివాసాచారి అన్నగారికి మరియు ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి వల్లభ సతీష్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే ఈ ఎన్నికలు సజావుగా సాగినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల ఆహ్వాన కమిటీ కన్వీనర్లకు మరియు జిల్లా అధ్యక్షునికి, ఎన్నికల అధికారులకు, ప్రధాన కార్యదర్శికి, సంఘ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భువనగిరి పట్టణ స్వర్ణకార సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సిరణ గారికి, ఏకగ్రీవంగా ఎన్నికైన వల్లభ సతీష్ బాబు గారికి శుభాకాంక్షలు. ఎన్నికలు సజావుగా జరిపించిన ఎన్నికల ఆహ్వాన కమిటీ టీచర్ శ్రీకాంత్ గారికి, అధ్యక్షుడు బాలచారి గారికి ధన్యవాదాలు. ఈరోజు అధ్యక్షులుగా గెలిచిన శ్రీనాన్న గారికి శుభాకాంక్షలు. అట్లాగే మా గురువు గారు, అది మా పెద్ద సతీష్ గారికి కూడా శుభాకాంక్షలు. ధన్యవాదాలు.